అండి. హాయ్. ఆగస్ట్ 14 వార్ 2 అండ్ అలాగే కూలీ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వార్ 2 పరిస్థితి ఏంటంటారు? వార్ 2నే హిట్ అయ్యిద్ది. ఎందుకు ఇంత కరెక్ట్గా చెప్తున్నానంటే దాంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు పోటీగా. ఇక్కడ ఇద్దరే ఉన్నారు. కానీ ఈ కథ డిఫరెంట్ కథ ఇది. అంటే ఇది ఆల్రెడీ ఆ డైరెక్టర్ ఏంటంటే తీసిన కథలే తీస్తూ మ్యాచింగ్ చేస్తూ ఉంటాడు. సో ఆ మ్యాచింగ్ కూడా ఆల్రెడీ బయటపడింది. 3 సినిమాలు మిక్స్ చేసాడు దాంట్లో. సో యాక్చువల్గా దీంట్లో ఏ మిక్స్ లేదు, సింగిల్ కాబట్టి ఇదే హిట్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నా. దీంట్లో ఎందుకంటే చాలా రోజులకి మళ్ళీ ఒక కొత్త లుక్లో ఎన్టీఆర్ కనబడుతున్నాడు. సో బేస్ చేసుకుంటే కనుక ఇదే 100% హిట్ అయ్యిద్ది. అది అంటే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డాన్స్కి సంబంధించి కానీ సినిమాకి సంబంధించి కానీ చాలా వరకు కొన్ని రూమర్స్ అయితే చాలా హల్చల్ చేస్తున్నాయి. దాని గురించి ఏం మాట్లాడతారు? ఎంతమంది ఏ రకంగా ఏది మాట్లాడుకున్నా సరే ఏం పీకలేదు. ఎందుకంటే ఆయన రికార్డులు ఏం కొత్త కాదు. రికార్డులన్నీ మిక్సీలో వేసుకున్నట్టు జేబులు వేసుకుని తిరిగిన రోజులు ఉన్నాయి ఆయన ఎన్టీఆర్. సో అలాంటి వ్యక్తి ఈ రోజున ఎన్ని మాటలు పడినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన కాపాడేది ఆయన ఫ్యాన్సే. సో సినిమా బొమ్మ హిట్ అంతే. అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నా జీవితం మొత్తం ఫ్యాన్స్కే అంకితం అని, అలాగే ఈసారి 2 కాలర్లు ఎత్తుతున్నాను అని చెప్పి కొన్ని హింసించారు. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుంటారు అనుకుంటున్నారు? ఎవరైతే ఆయన గురించి బ్యాడ్గా మాట్లాడారో, ఎవరైతే బ్యాడ్గా ట్రోల్ చేశారో వాళ్ళందరికీ ఒక గట్టి సమాధానంగా 2 కాలర్లు ఎత్తి ఇద్దరూ చెప్పారు. ఫస్ట్ ఎన్టీఆర్ ఎత్తారు. ఎన్టీఆర్ ఎత్తిన తర్వాత మధ్యలో ఈయన కూడా వచ్చి సపోర్ట్ చేశారు. సో అది అంటే నాగవంశీ కూడా లైక్ హృతిక్ రోషన్ ఇప్పుడు మన తెలుగులోకి వస్తున్నాడు, ఎన్టీఆర్ హిందీలోకి వెళ్ళడు అన్న కామెంట్స్ కూడా చేశారు. సో అలాగే ఉంటుంది సినిమా అని చెప్పి. మరి వార్ 2 నిజంగానే ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అంటారా? ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్ అయితే మనం అయితే గెస్ చేయలేం. ఎందుకంటే కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది అంటే ఆడియన్స్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. లేదు ఏది బాగోపోయినా సరే అది ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా సరే బొమ్మ హిట్ అవ్వదు. అది ఆడియన్స్ చేతిలో, చూసి ఆడియన్స్ చేతిలో ఉంటుంది. చూడకుండా తప్పు రివ్యూ చెప్పే వాళ్ళ చేతిలో ఉండదు అది. సో ఏదైనా సరే ఒక టికెట్ తీసుకొని చించి లోపలికి వెళ్ళి కూర్చొని చూసి వచ్చిన ఒక ఆడియన్స్ చేతిలోనే ఆ సినిమా హిట్టా ఫట్టా అని మాట్లాడితే అధికారం ఫుల్ రైట్స్ ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే రివ్యూ ఇచ్చేవాళ్ళు కానీ, ట్రోల్ చేసేవారు కానీ, సో నెగిటివ్గా కావాలని చేసే వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు? నిజంగానే రివ్యూ అనేది ఒక సినిమాని మేనేజ్ చేస్తుంది అంటారా? యాక్చువల్గా వీళ్ళు ఎక్కువైపోయారు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో నెట్వర్క్ ఏదైనా సరే. సో ట్రోల్ చేసేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. సో వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వచ్చి సినిమా తీయమంటే చేత కాదు, సాంగ్ పాడమంటే చేత కాదు, ఒక రైటింగ్ ఒక ఏమన్నా కథను రాయమంటే చేత కాదు. ఫోన్లో మంచిగా డేటా ఉంది, మంచి కలరింగ్ నీట్గా కనపడుతుంది డిస్ప్లే, మాట్లాడతారు లైట్ వేసుకుని. అంతేగాని వాళ్ళ వల్ల యూజ్ ఏం లేదు, ఇంటికి కూడా ఓడదు. అది అంటే లాస్ట్ టైం వచ్చిన దేవరా 2 అనేది కొంచెం అంటే యావరేజ్గానే ఆడింది సినిమా. మరి వార్ 2 ద్వారా మళ్ళొకసారి RRRని చూపించే ఛాన్స్ ఉందంటారా? RRR అమ్మ మొగుడి సినిమా నేను చెప్పకూడదు కానీ నేను కొన్ని ఇంటిస్తాను. సో మీరేం అనుకోమాకండి సార్. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఎవరు ఏంటని తెలియదు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కూర్చున్న ఆడియన్స్కి పిచ్చి ఎక్కిపోద్ది, షర్ట్లు సిరిగిపోతాయి. మీ సౌండ్ బాక్స్లన్నీ కూడా మంచిగా సర్వీసింగ్ చేసి పెట్టుకోండి, పగిలిపోయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. కుర్చీలు అన్నీ పగిలిపోతాయి. సౌండ్ సిస్టమ్ అలా ఉంటుంది. నిజంగా ఎలివేషన్లో మామూలు ఎలివేషన్ చూపిలా ఎన్టీఆర్ని, మరొక ఎన్టీఆర్ని చూస్తారు మీరు ఫస్ట్లో. అది హింసిస్తున్నా అంటున్నారు, మీరు సినిమాలో ఉన్నారా? నేను లేను, కథ తెలుసు. ఎందుకంటే నేను కూడా దగ్గర ఒక 500 గంటలు ఉన్నా. 500 గంటలు ఉన్నా అంటే సినిమా అంటే వర్కింగ్ డేస్తో 500 గంటలు ఉన్నా. మీరు వర్క్ చేశారా? వేరే వాళ్ళు చేశారు, నేను అక్కడ వెళ్ళాను. సో తెలుసు కానీ కొన్ని మొత్తం చెప్పకూడదు. ఎందుకంటే సో బొమ్మ బ్లాక్ బస్టర్ ఈసారి పక్కా. అసలు మీరు రాసుకోండి, కటౌట్లు రెడీ చేసుకోండి బ్రో. పండగ మీకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మంచి బహుమతి అయితే మీ ఎన్టీఆర్ అన్ని ఇస్తున్నాడు. ఇస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా. బొమ్మ మాత్రం హిట్ అంతే. మరి ఓన్లీ కూలీకి మాత్రమే బుకింగ్స్ అవుతున్నాయి, ఎక్కువ వార్ 2కి తక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నాను. దీనికి ఏం చెప్తావు? మరి హిట్ సినిమా అని నేను చెప్తాను. ఒక మెట్టు నుంచి ఎక్కుతావా పైకి వెళ్ళాలంటే, పై నుంచి వెళ్తావా నువ్వు కింద నుంచే ఎక్కుతావు పైకి వెళ్ళాలంటే. ఇది కూడా ఫస్ట్ టైం నీట్గా స్లోగా రన్ అవుతుంది. ఒక్కసారి అందుకుందనుకో సీంటాపగల వల్ల పేల్తానే ఉంటది. ఇప్పటికీ కూలీకి 1 మిలియన్ టికెట్ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. మరి వార్ 2కి ఇంకా బుకింగ్స్ ఎక్కువ కాలేదు. ఇవాళ నైట్ 10 దాటాక ఒకసారి చూసుకో, అప్పుడు మాట్లాడదాం రేపు.
ఏం చేయాలన్నా? ఏమైంది బ్రో, ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ చూస్తే కూలీ మూవీ, ఇక్కడ చూస్తే వార్ 2 మూవీ. కాకపోతే ఆడనేమో ఎన్టీఆర్ సార్, ఈడనేమో మన మన్మధుడు. అది ఫస్ట్ చూడాలి అని అర్థం కాకొచ్చింది. ఎవరి ఫ్యాన్ అన్నా నువ్వు? నేను అందరికి ఫ్యాను, మీకు కూడా ఫ్యానే. సూపర్ ఉన్నారు మీరు సార్. ఏమిది అంటే ఎన్టీఆర్ సార్ డాన్స్ ఇట్లా చేస్తాడు, యాక్టింగ్ చేసిండు అంటే ఇట్లా ఒక్కటే టేక్లా తొడ ఇట్లా వేసి కొడతాడు. అర్థమైందా? కాకపోతే ఎవరిని చూడాలి అర్థం కాకొచ్చింది. అక్కడ ఎన్టీఆర్ని చూస్తే నాగార్జున ఫీల్ అవుతాడు, నాగార్జునని చూస్తే ఎన్టీఆర్ ఫీల్ అవుతాడు. కానీ ఎవరు ఫీల్ అయినా ఫస్ట్ మాత్రం చూసేది నేను ఆ సినిమాను. నేను ఇప్పుడు చెప్పాను, సినిమా చూసే రోజే చెప్తా. కానీ అన్న నాటు సాంగ్ లాగా మన ఎన్టీఆర్ సార్ని, హృతిక్ రోషన్ సార్ని ఇట్లా దుమ్ములు లేపి డ్యాన్స్ చేపిస్తారే అంటే ఏందైనా మన ఊర్లో అలా ఆడతారు చూడు, అట్లా ఆడిపించిండ్రు. సరే నాకు అంత మంచిగా అనిపించాలి. వాళ్ళిద్దరిది ఎట్లా ఉండాలి తెలుసా? రమ్మంటున్నా అని చెప్పి ఇట్లా గుద్దాలే. కాలర్ బరాబర్ ఎగరేస్తాడు. ఎన్టీఆర్ మీద కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నట్టు, అరే బుద్ధి లేని సన్నాసులారా ఒకటి చెప్తున్నా, ఎన్టీఆర్ అంటే ఒక మచ్చలేని వ్యక్తిరా నాయన. ఆయన మీద మనవాళ్ళు అనుకున్న కూరి. ఇప్పుడు ఫ్యాన్స్ కొద్దిగా అల్లరి చేసినట్టు నేను ఇంటికి వెళ్ళొద్దునా అని ఒక మాట అన్నాడు, దానికి ట్రోలింగ్ చేస్తుండ్రు. అరే తర్వాత తెలుసా ఆయన శిరస్సు వంచి పాదాలు వందనాలు చేసిన హీరో ఎవరన్నా ఉండారంటే తెలుగులో అభిమానులకు కేవలం జూనియర్ ఎన్టీఆర్ సరే. ఆయన మాట ఒక అద్భుతం. ఆయన స్పీచ్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలుగులో పుట్టిన యా హీరో ఫ్యాన్స్ అయినా సరే చూస్తారన్న. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఆయన మాటల్లో అర్థం ఉంటుంది. ఇంకోటి ఎవ్వరు మన్మాడు తెలుసా? నట సార్వభౌమ మన ఎన్టీ రామారావు గారి మనమాడు. అంటే ఆయన మాటలు ఎట్లుంటాయి, తూటల్లాగా ఉంటాయి. ఆయన ఇట్లా పార్టీ పెడితే దెబ్బకి సీఎం అయితే రాసిస్తా. అర్థమైందా? ప్రతి ఒక్కరు వార్ 2 కూలీ మూవీ 2 చూడండి. ఎందుకంటే అవి కొంతమంది తెలుగు మూవీలు కావు అవి అని అంటారు. అట్లానే కాదు, మూవీ అనేది మన వాళ్ళు ఉండరు. మన వాళ్ళనే కాదు, మూవీ అనేది మన ఇండియన్ మూవీలో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాం అలా చూడగొట్టి చెప్తున్నా, ఈ సినిమాలు 2 ఆడాలి.